నిన్న ఈస్టర్న్ బార్డర్ వద్ద అంటే బంగ్లాదేశ్ సరిహద్దులు ఇక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు బంగ్లాదేశ్కు సంబంధించిన కొంతమంది స్మగ్లర్స్, మనము తీవ్రవాదులు అనాలి, వాళ్ళ మీద భీకరమైన కాల్పులు చేశారు, కొంతమంది మరణించారు కూడా. చూడండి, ఇమీడియట్గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మీకు తారిక్ రహమాన్ ఈయన మోదీ గారికి ఫోన్ చేసి ఇదేమైనా బాగుందా, ఇలా కాల్పులు చేస్తారా, మా వాళ్ళు ఎంతమంది మరణించారో చూడండి, మేమేమో మీతో ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాం, స్నేహ హస్తాన్ని చాచున్నాం, కానీ మీరేం చేస్తున్నారు, ఇలాగ మా పైన కాల్పులు జరుపుతున్నారు, ఎందుకు ఇలాగా, ఏమైనా అర్థం ఉందా అండి? వచ్చిన వాళ్ళేమో తీవ్రవాదులు, స్మగ్లర్స్. సో వాళ్ళ మీద ఇండియన్ ఆర్మీ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు కాల్పులు జరిపితే వాళ్లను డిఫెండ్ చేస్తూ వాళ్ళ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు అంటే దీన్ని ఎలా చూడాలి? సో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, మోదీ గారు ఇతనికి ఎలాంటి జవాబు చెప్పి ఉంటారు, జస్ట్ ఊహించండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికల మీకు రిజల్ట్స్ రావడము చూడండి, పాకిస్తాన్ యొక్క ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ మొహసిన్ రాజా నఖ్వీ అంటారు, ఇంటీరియర్ మినిస్టర్. సో తన తీవ్రవాదులను పెట్టుకొని ఢాకా వచ్చాడు. సేమ్ డే అండి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన సేమ్ డే. అదే రోజు చైనా నుంచి కొంతమంది అధికారులు, సో వీళ్ళు నక్కలు, వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మోదీ గారు ఏమడుగుతారండి, ఒరే నీకు నాకు గొడవలు అను, ఫ్రెండ్షిప్ అను, ఏమైనా కానీ ఇంకొక దేశానికి సంబంధించిన ఈ తీవ్రవాదులు ఢాకా దాకా ఎందుకు వస్తారు ఆలోచించు. రావడం కాదండి, వీళ్ళ మధ్య ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది ఎంత దారుణము అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, స్మగ్లింగ్కి సంబంధించి, అంటే మీకు స్మగ్లింగ్ని మేము ఆపుతున్నాం, ఎవరు, పాకిస్తాన్ బంగ్లాదేశ్. ఇదే పెద్ద కామెడీ. స్మగ్లింగ్ చేసేవాడు స్మగ్లింగ్కి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం బాగుందా? సో 10 ఏళ్ల పాటు వీళ్ళు ఈ అగ్రిమెంట్ వేసుకున్నారు. దాంతో ఒక యుద్ధ నిపుణుడు చీల్చి చెండాడాడండి. ముందు బంగ్లాదేశ్కి పాకిస్తాన్ మధ్య సరిహద్దులు ఉన్నాయా? సో వీళ్ళు చెప్తున్న ఎంఓయు బార్డర్కి బార్డరే లేదు కదా. బార్డరే లేనప్పుడు నువ్వు ఏ బార్డర్లో ఈ డ్రగ్స్ని ఆపుతావురా? సో అక్కడే ఇది అయిపోయింది. అంటే ఇది ఒక ఫేక్, ఒక డ్రామా అని అర్థమైంది. అదే బంగ్లాదేశ్ని చూశారు అనుకోండి, మీకు భారత్ మయన్మార్తో వీళ్ళకి సరిహద్దులు ఉన్నాయి, అవునా? అలాంటప్పుడు ఇక్కడ మనతో కదా ఒప్పందము ఉండాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం చూడండి, 2024 నుంచి కూడా అమెరికా వాడి ఆజ్ఞ ప్రకారము పాకిస్తాన్ నుంచి మీకు ఇలాగ మాదక ద్రవ్యాలు, ఆయుధాలు షిప్పుల ద్వారా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి రావడం. అంటే నువ్వు మాట్లాడుతున్న ఫ్రెండ్షిప్, సరే మహమ్మద్ యూనస్ వెళ్ళిపోయాడండి, ప్రజలు నన్ను ఎంచుకున్నారు, నేను భారత్తో ప్రాపర్గా ఉంటాను అంటే ఉంటున్నావా? మరి మీకు అనిపిస్తుంది వీడు ఎందుకు ఉండడం లేదు, ఖలీజా కుమారుడు కదండి, మరి ఇతను భారత్తో ప్రాపర్గా ఉండొచ్చు కదా. లేదండి, అక్కడ అపోజిషన్లో జామాత్ ఉంటుంది, జామాత్ ఇస్లామిక్ పార్టీ ఉంటుంది. సో ఇవాళ కూడా బంగ్లాదేశ్ వీధులను వీళ్ళే కంట్రోల్ చేస్తారు. వీధులు అంటే ఏంటి, మీకు మాఫియా రౌడీలు, సో వీళ్ళే కంట్రోల్ చేస్తారు. ఒక రకమైన భయము, ఎప్పుడు ఏం జరుగుతుందా తెలియదు, కాబట్టి ఇతను ఏంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మరి మోదీ గారు ఏం చూస్తారంటే, ఇవన్నీ కాదురా, నువ్వు బంగ్లాదేశ్ ప్రధాని అవ్వచ్చు, నీకు అక్కడ సిఐఏ ఐఎస్ఐ తీవ్ర వీళ్ళందరూ ఉండొచ్చు, నాకు వాటితో పనే లేదు. మీ ఫోకస్ ఏంటండి, దేశ రక్షణ, ఈస్టర్న్ బార్డర్ని సెక్యూర్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఇలా అంటున్నాము అంటే 8 లక్షల మంది రోహింగ్యాస్ ఒక్క వెస్ట్ బెంగాల్లో ఉన్నారండి. అంటే మనము 57 లక్షల బంగ్లాదేశీలు, అంటే వాళ్ళ అనర్కళంగా బెంగాలీ భాష మాట్లాడగలిగిన ముస్లింలండి, తేడా ఉండదు మీకు. కానీ రోహింగ్యాస్ ఉన్నారు చూసారా, వీళ్ళు ఎక్కడికి వచ్చినా, ఏ ప్రాంతాలకు వచ్చినా వీళ్ళు సరైన ఉద్యోగాలు అంటే ముందు వీళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. దాంతో వీళ్ళు పూర్తిగా నేరాల మీదే ఆధారపడతారు. 8 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో ఈ నేరగాళ్ళు ఉన్నప్పుడు ఇదంతా మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ అండి. మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఓట్లు వెయ్యండి,
ఇవాళ ఇది టోటల్గా ఆగిపోయిందండి. సిఐఏ, ఐఎస్ఐ తీవ్రవాదము, వీళ్లకు వ్యతిరేకంగా ప్రజలు ఓటింగ్ వేయడంతో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఇదే బంగ్లాదేశ్లో కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారు? 1,30,00,000 మంది హిందువులు మా బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు. ఇప్పుడు మేము కూడా అదే యాక్షన్, ఇదే వీళ్ళ బుద్ధి అండి, చూసుకోండి. వీళ్ళ కోసం యుద్ధము చేసి విడిదేశము అన్నాము. వాడేమంటున్నాడు? మా తీవ్రవాదులు మీ హిందువుల మీద చర్యలు తీసుకుంటే దాడులు చేశారు కదరా, దుర్గా పూజ టైంలో చేశారు కదా, ఎలాంటి హింసకు మీరు పాల్పడ్డారు, ఎన్నెన్ని ఆలయాలను మీరు కూల్చారు, చేస్తారు కదా, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మేము అవన్నీ పట్టించుకో, నన్ను అడిగారు అనుకోండి, ఇదంతా కాదండి. మీకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా భారత్ యొక్క భూభాగాలండి. మీరు వెళ్ళాలి, అటాక్ చేయాలి, మొత్తం స్వాధీనం చేసుకోవాలి. డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తానే మీ సరిహద్దులు, ఇటువైపు టిబెట్, అంతే. మీరు ఇది చేశారనుకోండి, శాశ్వతమైన సొల్యూషన్. వాళ్ళు మనతో యుద్ధాలు చేయలేరండి, ఇది క్లియర్. కానీ ఇది ఇప్పుడప్పుడే జరగదు కదా, జరుగుతుంది, ఇప్పుడప్పుడే జరగదు. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న ఈ కల్లబొల్లి కబుర్లు, మీ హిందువుల మీద మేము దాడులు చేస్తే ఊరుకుంటామా? సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకాలు. సో ఇప్పుడు రోహింగ్యాస్ అన్నప్పుడు ఏం చేస్తారండి? పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటారు. మీకు కాలనీస్లో ఆడుకునే పిల్లలు అలా ఎత్తుకు వెళ్ళిపోతారండి. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. తరువాత మాదక ద్రవ్యాలు, వీళ్ళకి తెలిసింది అదే. ఇక నెక్స్ట్ లెవెల్లో సుపారీ కిల్లింగ్. మీరు ఒక 500 ఇస్తే వాడు తుపాకీ తీసుకెళ్ళి ఎవరిని కాల్చమంటే కాల్చేస్తాడు. వాడికి ఉద్యోగాలు ఉండవు, జైలుకు వెళ్తామన్న భయము లేదు. అక్కడ ఎన్నేళ్ళున్న ఫుడ్ పెట్టి ఒక షెల్టర్ ఇస్తే చాలు, వాడు ఎక్కడైనా ఉండిపోతాడు. సో ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు అంత ప్రమాదకరం. మరి 8 లక్షల మందిని వీళ్ళు అలో చేశారు అంటే ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుందో మీరు ఊహించండి. 57 లక్షల మందిని పక్కన పెట్టండి, ఈ 8 లక్షల మంది ప్రమాదం కదా. కాబట్టి నిన్న మాట్లాడాం, అజయ్ పాల్ శర్మ. సో ఇతను ఇదే ఏరివేతలో ఉన్నాడండి. వీధుల్లో ఈ రోహింగ్యాస్ ఎక్కడ ఉన్నారు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళు చేస్తున్న పనులు ఏమిటి అంటే ఇదే ఉంటుంది. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అనే పేరు మీద నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అది పాకిస్తాన్ లాంటి దేశంతో. పాకిస్తాన్ అంటేనే ఇదే కదండి. సిఐఏ వాళ్ళు పంపించే మాదక ద్రవ్యాలు, వాటిని వీళ్ళు బంగ్లాదేశ్ తరలిస్తారు. అక్కడ నుంచి ఏదో ఒక రకంగా భారత్లోకి వస్తుంది. ఇటు నుంచి ఆసియా ఖండం అంతా కూడా ఈ మాదక ద్రవ్యాలను వీళ్ళు స్మగుల్ చేస్తారు కదా. ఇదే కదా వీళ్ళ వ్యాపారము. మరి దాన్ని మీరు ఆపాలి కదా. అది ఆపకుండా నువ్వు మోదీ గారికి ఫోన్ చేసి ఇదేమి దారుణము, మా స్మగ్లర్స్ని ఇలా కాల్చి చంపేస్తారా, ఇది మేము ఎలా ఒప్పుకుంటామంటే నీకు నేను ఏం చెప్పాలి? అంటే నువ్వు ఎటువంటి జ్ఞానము లేకుండా, నీ ప్రతిపక్షాలు నీ ఢాకాలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, లేదా ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ భారత్ ఇంత దారుణాలకు ఒడిగడుతుందని మాట్లాడితే ఇందులో ఎటువంటి న్యాయము లేదు. నీ వెర్షన్లో ఎక్కడా ఎటువంటి క్లారిటీ లేదు. నువ్వు నీ దేశము గురించి ఆలోచించడం లేదు. సరిగ్గా తీవ్రవాదులు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారండి? భారత్పై మేము దండయాత్ర చేస్తాము, వెస్ట్ బెంగాల్ ఒక విడి దేశము, దాని యొక్క ప్రధానమంత్రి మమతా బెనర్జీ 17 కోట్ల మంది బంగ్లాదేశ్ వాసులు మీతోనే ఉన్నారు, పదండి చూసుకుందాము అని చెప్పి ఏదో ఆ లష్కరీ తాయిబా నుంచి తీవ్రవాదులు వచ్చేస్తున్నారు, వీళ్ళు భారత్లోకి రాబోతున్నారు, అల్ల కల్లోలము సృష్టించబోతున్నారు. ఏంటి, నువ్వు ఒక 100 మందిని పంపిస్తే ఇండియన్ ఆర్మీ చూస్తూ ఊరుకుంటుందా? నెక్స్ట్ 1 ఇయర్లో మీ తాట తీస్తారు. ఒక్కొక్కడిని తరిమి వెంటాడి వేటాడి బంగ్లాదేశ్ పంపిస్తారు, లేదా పరలోకము పంపిస్తారు. ఇదైతే జరుగుతుంది. మరి ఇవాళ మీకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మన మోదీ గారితో మాట్లాడి ఇలాగ తీవ్రవాదులకు సపోర్టుగా మాట్లాడితే పరిస్థితి ఏమిటి? మొత్తానికి సరిహద్దులు మాత్రము హై అలర్ట్లో ఉందండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే ఆగనే ఆగదు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.